హలో క్రేజీ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ చాందిని. సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి అయితే మారేడుమిల్లి వ్లాగ్ అనమాట. మేము రాజమండ్రి నుంచి స్టార్ట్ అయ్యాము మారేడుమిల్లికి. సో రాజమండ్రి టు మారేడుమిల్లి మాకు విత్ ఇన్ ద 1K లోపే అయితే అయిపోయింది. సో అది దేనికి ఎంత అయింది అనేది నేను క్లియర్గా చెప్తానమాట. మేము రాజమండ్రి నుంచి స్టార్ట్ అయ్యాము కాబట్టి బండికి ఒక 600 రూపీస్ పెట్రోల్ అయితే ఫుల్గా కొట్టించేసి మాకు వెళ్ళి రావడానికి అయితే సరిపోయింది. అండ్ నెక్స్ట్ మధ్యలో ఫుడ్కి ఎంత అయింది, అక్కడ టికెట్కి ఎంత అయింది అనేది వీడియోలోకి వెళ్ళాక చెప్తాను. సో మేమైతే స్టార్ట్ అయ్యాక మాకైతే నేచర్ వ్యూ అయితే లిటరల్లీ మనకి ఇక్కడ హైదరాబాద్లో ఈ సిటీస్లో ఉండి లిటరల్లీ నేచర్ విలువ అనేది నేచర్ని మనం మర్చిపోతున్న రోజులు అనమాట. సో ఇక్కడ ఇంత నేచర్ ఇంత పచ్చదనం కనిపించేసరికి ఎంత హాయిగా అనిపించిందో. రోడ్డు మధ్యన ఆ కోతుల్ని చూసి అయితే చాలా భయం వేస్తుంది, ఎందుకంటే కొన్నిసార్లు మనం వాటిని ఏం చెప్పినా మన మీదకి వస్తుంటాయి. సో అందుకని చెప్పి ఆ కోతుల్ని చూశాక కొంచెం బాబాయ్. మరి రోడ్డు పక్కన చిన్న పిల్లలు పెద్ద పెద్ద కోతులు అన్నీ రోడ్డు పక్కకే ఉన్నాయన్నమాట. సో ఇంకా అలా నేచర్ మధ్యలో నుంచే మనం ట్రావెల్ అవుతూ ఉంటాము. లిటరల్లీ చాలా సేపు కాదు, మీరు మారేడుమిల్లి వెళ్ళే వరకు మీకు అటు ఇటు ఫుల్ చెట్లు ఉంటాయి. అక్కడ దూరంగా కొండలు కనిపిస్తున్నాయి కదా, అవి పాపికొండలు అంట. లైక్ భద్రాచలం సైడ్ ఉంటాయి కదా, అవి పాపికొండలకి రిలేటెడ్ కొండలు అంట. సో అవి మనం ఇక్కడ పాపికొండలకు వెళ్ళేటప్పుడు బోటింగ్ ఉంటుంది కదా, ఆ బోటింగ్ కూడా మనకి వెళ్ళేటప్పుడు సైడ్న దారిలో కనిపిస్తుంది. సో ఇంకా అలా నియర్లీ మేము ఆ రోజు అయితే 11:30కి అట్లా స్టార్ట్ అయ్యాము. మాకు రిటర్న్ వచ్చేసరికి 6:30 అయిందనమాట. అనుకోకుండా స్టార్ట్ అయ్యాము. అప్పటికప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలనిపిస్తుంది, ఎక్కడికి వెళ్దాము, మనకి నియరెస్ట్గా టూరిస్ట్ ప్లేస్లు ఏమున్నాయని ఆలోచించుకుని ఇంకప్పటికప్పుడు మారేడుమిల్లి వెళ్దామన్నారు. కార్లో వెళ్దాం అనుకున్నాం, కానీ ఎందుకో తెలీదు ఆ రోజు క్లైమేట్ కూడా కూల్గా ఉంది. సర్లే అలా కపుల్గా వెళ్ళినట్టు ఉంటుంది, సరదాగా లైక్ ఒక ట్రిప్ వెళ్ళినట్టు ఉంటుంది, మినీ బడ్జెట్ ట్రిప్ ఒక ట్రిప్ వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పి మాకు ఎప్పుడు కార్ రైడ్ కంటే బైక్ రైడ్ ఎందుకు ఇష్టం మాకు. సో ఇంక అందుకని చెప్పి క్లైమేట్ కూడా బాగుంది కదా అని చెప్పి మేము బైక్ మీద అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. చాలా చల్ల గాలి ఆ రోజు అయితే ఫుల్ మబ్బు. అండ్ మేము ఈవినింగ్ వచ్చేసరికి అయితే లైట్ వర్షం కూడా పడింది. సో ఇంకా మబ్బు వల్ల క్లైమేట్ అది చాలా చల్లగా ఉంది. సో చల్లగా ఉంటే మనం ఇంకా జర్నీని ఎంజాయ్ చేయగలుగుతాము. సో చల్లగా ఉండడం వల్ల ఆ జర్నీని అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము. చల్లదనం అలా తగులుతుంది, నేచర్ మధ్యలో నుంచి అలా వెళ్తున్నాం. సో ఇది పాపికొండల మధ్యన దారి అంట, అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. ఇక్కడ నుంచే మనకి బోటింగ్స్ వెళ్ళడం కానీ, రాజమండ్రి నుంచి పాపికొండలు బోటింగ్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ నుంచి వెళ్ళడం కానీ. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. మారేడుమిల్లికి వెళ్ళేటప్పుడు దారిలో అందరు ఇక్కడ ఆగి ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. నియర్లీ మంచి వ్యూ అండ్ నేచర్ని చూడడానికి మన మారేడుమిల్లి రూట్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా కదా, నాకు అందుకని చెప్పి చాలా నచ్చింది. లిటరల్లీ ఎక్కువ రోజుల తర్వాత ఇలాంటి నేచర్ ఉన్న ప్లేస్ని చూడడం కదా, సో చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఆ దారిలే కొంచెం రోడ్ అది బాలే, కానీ అంటే ఇవన్నీ ఊర్ల మధ్యలో నుంచి వెళ్తున్న రోడ్ కాబట్టి రోడ్స్ అనేవి అంత బాగాలేదు. కానీ నార్మల్గా అయితే జర్నీ అయితే మాకు చాలా బాగా సాగింది. సో ఇంకా అలా మనం మారేడుమిల్లి కొండల మీదకైతే ఎక్కడం స్టార్ట్ మనం మారేడుమిల్లి కొండల మీదకి ఎక్కడం అయితే స్టార్ట్ చేస్తాము. స్లోగా ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి పక్కన పాము పుట్టలు కూడా కనిపిస్తాయి. ఇవన్నీ కొంచెం ఎక్కువ జంతువులు ఉండే ప్లేస్ అనమాట, ఫారెస్ట్ ఏరియా కదా. ఇంకా అందుకని చెప్పి ఇవన్నీ ఫుల్ లైక్ ఎలా అంటే నాకు తిరుపతి కొండలు ఎక్కుతున్న ఫీలింగ్ వచ్చింది. లిటరలీ మేము చాలా పైకి ఎక్కాము కొండపైకి. బైక్ వల్ల ఏంటో తెలియలేదు, కానీ పైకి ఎక్కాక పైనుంచి కింద చూస్తే ఓకే మనం ఇంత దూరం ఇన్ని కొండలు ఎక్కి వచ్చామా అని అనిపించింది అనమాట. చాలా కొండ మీదకైతే అసలు ఎక్కామన్నమాట. ఇంకా కొండ మీదకి ఎక్కువ పెట్టిన వెహికల్స్ అయితే లేదు, జస్ట్ ఇలా టూరిస్ట్ స్పాట్స్, టూరిస్ట్ వ్యాన్స్ లాంటివే. ఇక్కడ మనం బొంగులో చికెన్ అయితే మనకి చాలా దొరుకుతుంది. ఇక్కడ వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ మనం ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ ఫేమస్ మారేడుమిల్లి సైడ్ బొంగులో చికెన్ అంట. మనకి ఎక్కడ చూసినా దారి మధ్యలో మనకి బొంగులో చికెన్ షాప్సే కనిపిస్తాయి. వీళ్ళకి హోమ్ పార్సిల్ ఉంది, అక్కడ తిని వెళ్ళే ఫెసిలిటీ కూడా ఉంది. మేము ఎప్పుడు వెళ్ళే దానికంటే
ఎప్పుడు దగ్గరలోనే మనకి ఊర్లోకి ఎంటర్ అయ్యాక దగ్గరలోనే వాటర్ అనేవి వాటర్ ఫాల్స్లో ఉంటాయంట. కానీ మేము ఆఫ్ సీజన్ వెళ్ళాము. మేము వెళ్ళింది మొన్న జూన్లో. సో మేము ఆఫ్ సీజన్లో వెళ్ళాం కాబట్టి అక్కడ అంత వాటర్ అయితే లేదు, జస్ట్ తక్కువ ఫ్లోనే ఉంది. సో ఆ వాటర్ని చూడడానికి ఒక 16 కిలోమీటర్స్ మళ్ళీ ఎక్కువ ట్రావెల్ చేసాము. టోటల్లీ వెళ్ళడానికి ఒక 100 కిలోమీటర్స్, రావడానికి ఒక 100 కిలోమీటర్స్ అయితే మారేడుమల్లి రాజమండ్రి నుంచి కదా. సో రాజమండ్రి నుంచి మారేడుమల్లికి వెళ్ళడానికి ఒక 150 కిలోమీటర్స్, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఇంకో 150 కిలోమీటర్స్ అయితే మాకు పట్టింది. మేము కొంచెం రోడ్లు ఖాళీగా ఉండడం వల్ల మేము స్పీడ్గా వెళ్ళాం కాబట్టి మాకు అంత కిలోమీటర్స్ అనిపించలేదు. కానీ అక్కడికి వెళ్ళాక అమ్మ వచ్చేసాంరా బాబు అనుకోవడానికి లేదు. ఇక్కడ ఎక్కడండి వాటర్ ఫాల్స్ దగ్గర అని అడిగితే వాళ్ళు ఇంకా 15 కిలోమీటర్స్ వెళ్ళాలండి, ఇక్కడ వాటర్ లేదు అని చెప్పి అన్నారు. ఇంకలా కొండల మీదకి ఎక్కుతూ మా జర్నీ అయితే అలా సాగుతూనే ఉంది. ఆ కొండలు, ఆ పాము పుట్టలు, ఆ రోడ్డు మీద ఇక్కడ నుంచి మేము వ్యూ చూస్తే ఓకే మనం ఇంత కింద నుంచి ఇంత పైకి ఎక్కామా, తిరుపతి కొండలు చూసినంత అనిపించింది. ఆ కొండలు చూస్తుంటే అంత పైకి ఎక్కామా అనిపించింది లిటరల్లీ. సో ఇంకలా అంత కొండలు ఎక్కాక మనకి లిటరల్లీ అయితే మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే చేరిపోయాము. ఇక్కడ పర్ పర్సన్ టికెట్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. మీరు ఈవినింగ్ 4 వరకే అది వాళ్ళు ఎలో చేస్తున్నారు. 4 తర్వాత నుంచి ఎలో లేదంట. సో మెట్టులు దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దిగాలి లిటరలీ, ఎందుకంటే మెట్టులు కూడా సరిగ్గా లేవు, ఎగుడు దిగుడుగా ఉన్నాయి, స్ట్రైట్ మెట్టులు. సో మనం చూసుకుని అయితే దిగాలన్నమాట. నేను కెమెరా పట్టుకుని ఇంకో పక్కన షూట్ చేస్తే ఒక పక్కన దిగుతున్నా. చాలా స్లోగా దిగాను, ఎందుకంటే పక్కన పట్టుకోవడానికి సరిగ్గా లేవు. అండ్ మెట్టులు కూడా కొంచెం అంత హైట్ ఎక్కువ, స్థిమితంగా లేవు. లైక్ ఎలా అంటే చూస్తే అక్కడ నుంచి పైకి కిందకి చూస్తే కళ్ళు తిరుగుతాయేమో అన్నంతలాగా ఉన్నాయన్నమాట. దిగేటప్పుడు బాగానే దిగాము, పర్లేదు. అట్లనే స్లోగా పక్కన అవి స్టిక్స్ ఉన్నాయి కదా, వాటిని పట్టుకుంటూ బాగానే దిగేసాము. అక్కడ నుంచి కనిపిస్తుంది కదా ఆ వాటర్ ఫాలే అనమాట. ప్రస్తుతానికైతే ఆ ఫ్లోనే ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. కాకపోతే ఇది నాన్ సీజనల్ కదా, మేము చాలా కిందకి దిగాము. లిటరల్లీ ఒక 2 కిలోమీటర్స్ కిందకి దిగి ఉంటాము. మళ్ళీ ఆ 2 కిలోమీటర్స్ మనం మళ్ళీ పైకి ఎక్కాలి. సో ఇక్కడ ఫైనల్లీ అయితే మనకి వాటర్ ఫాల్ అయితే వచ్చింది. వాళ్ళు మధ్యలో షోయింగ్ ఉంటుందని చెప్పి అలా ఒక పైప్ పెట్టారు, కానీ ఈ వాటర్ అయితే ప్రస్తుతానికి ఫ్లో అవుతున్నాయి. మేము కావాలనే నాన్ సీజన్ అని తెలిసి కూడా వెళ్ళాం. జస్ట్ ఫర్ ఒక ట్రిప్ లాగా ఉంటుంది, ఒక రిఫ్రెష్మెంట్ లాగా ఉంటుంది అని చెప్పి ఒక బోరింగ్ డేట్ని కవర్ చేయడానికి అయితే మేము అలా అయితే వెళ్ళామన్నమాట. వాటర్ అయితే పర్లేదు బాగానే వస్తున్నాయి, కానీ మెట్లు ఎక్కేటప్పుడు ఉంది బాబోయ్ ఎంత కష్టమో. లిటరల్లీ తడిచాక మెట్లు ఎక్కడం అనేది చాలా ఇది కదా. సో మెట్లు ఎక్కడానికి చాలా కష్టమైంది, ఎనర్జీ సరిపోలేదు, కానీ అట్లనే ఎక్కాల్సి వచ్చింది. అట్టు అవి స్ట్రైట్ మెట్లు అనమాట. అస్సలు ఎక్కలేకపోయాము. ఇంక ఫైనల్లీ అలా ఎక్కేసి ఇంకా ఫుల్ ఆకలేసింది. మంచి బొంగులో చికెన్ కోసం వెతుకుతున్నాం అనమాట. లిటరల్లీ కూర్చుని తినడానికి నీట్గా ఎక్కడుంది అని చెప్పి. మనకి తినేది ఏదైనా కానీ కొంచెం ప్లేస్ నీట్గా ఉంటే తినాలనిపిస్తుంది కదా. సో అలా కొంచెం హైజీనిక్గా ఏ ప్లేస్ ఉంటుందా అని చెప్పి అన్ని ప్లేస్ల కోసం వెతుకుతుండగా మాకు ఈ రెస్టారెంట్ అయితే కనిపించింది. ఇక్కడ కొంచెం హోమ్లీ ఫీల్ ఉందన్నమాట. లోపల కూడా వాళ్ళ ఇల్లు లోపలే బయట ఒక వరండాన్ని వాళ్ళు రెస్టారెంట్గా చేసుకున్నారు. వాళ్ళ ప్లేస్ చాలా హైజీన్గా ఉంది. బయట జస్ట్ ఇలా వేస్ట్ అయితే పాడేశారు, కానీ అప్పటికప్పుడు బొంగులో చికెన్ అండ్ బొంగులో బిర్యానీ వాళ్ళైతే మనకి ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిందే సర్వ్ చేస్తున్నారనమాట. వీళ్ళ దగ్గర బొంగులో బిర్యానీ ఉంది, బొంగులో చికెన్ కూడా ఉంది. సో ఒక బొంగు చికెన్ వచ్చేసి మాకు ఇక్కడ 250 రూపీస్ అయితే పడింది. సో టోటల్గా వీళ్ళు ఎలా చేస్తున్నారంటే చికెన్ మ్యారినేట్ చేసేసి బొంగులో పెట్టేసి బయట అరిటాకు కానీ లేకపోతే ఇస్తరాకు కానీ పెడుతున్నారు. అలా తీసేస్తే మనకి లోపల మ్యారినేట్ అవుతున్న ఉడుకుతున్న చికెన్ అయితే కనిపిస్తుంది. చూసారా, ఇది బొంగులో బిర్యానీ, అది బొంగులో చికెన్. మేమైతే ఫస్ట్ బొంగులో చికెన్ తిన్నాము. ఆ చికెన్ తిన్నాక బిర్యానీ తినచ్చు అనుకున్నాం, కానీ ఆ చికెన్ తినేసరికి మాకు లిటరలీ స్టమక్ ఫుల్ అయిపోయింది. ఇంకా నేను మా హస్బెండ్ కలిసి ఈ చికెన్ తినేసరికి మాకు స్టమక్ ఫుల్ అయిపోయింది, బిర్యానీకి స్పేస్ లేదనమాట. అంత బాగుంది వీళ్ళ దగ్గర బొంగులో చికెన్. మీరు ఎప్పుడైనా మారేడుమల్లి వెళ్తే వీళ్ళ దగ్గరే తప్పక ట్రై చేయండి.